సార్ నా పేరు నామాల వేణుగోపాల్ సార్, మాది కారం. మా కోచ్ పేరు గులి కార్తిక గారు. నేను ఈ కమ్యూనిటీకి వెయిట్ లాస్ కోసం అంటే బ్యాక్ పెయిన్ హెవీగా ఉందని ఇంట్రడ్యూస్ అయ్యాను సార్. దాదాపు 114 కిలోలు ఉండేవాడిని. బ్యాక్ పెయిన్ రావడం ప్యాటర్న్ తెలిసింది. సో నా బిఫోర్ ఆఫర్ చూసానంటే 114 కిలో నుంచి ఇప్పుడు 91 కేసుకి వచ్చాను. దాదాపు 23 కిలోలు వెయిట్ లాస్ అయింది విత్ 6 months. ఈ వెయిట్ లాస్ ప్రాసెస్లో మా అమ్మగారికి, మా పాపకి, మా వైఫ్ అందరూ మేము న్యూట్రిషన్ వాడుకోవాలనుకున్నాము. సో ఇలాగే మెగా బిజినెస్ ఆపరేషన్లో కూర్చోమన్నారు మా కోచ్. న్యూట్రిషన్ చేసిన ఒక 10 days తర్వాత అలా కూర్చోవడం వల్ల ఎలా వర్క్ చేయాలి, ఎలా కాంప్లీట్ వర్క్ చేయాలో నేర్పించారు. నేను వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను సార్. నాకు మంచిగా శాలరీ వస్తుంది, కానీ ఇది అది పార్ట్ టైంగా చేద్దామని థాట్తో వచ్చాను. సో ఇలా మా కోచ్తో మేము ఇలా వర్క్ చేయడం, ఎక్కువ మందికి పాంప్లెట్ వర్క్ చేయడం, దీనికి ఒక సేవలాగా చూసాను సార్. అంటే నాకు హెల్త్ బాగుంది, మా అమ్మగారికి హెల్త్ బాగుంది, మనం ఎందుకు ఇట్లా చాలా వాళ్ళు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు మనం ఎందుకు చెప్పలేము థాట్తో నేను ఇలా పాంప్లెట్ వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ఇలా దాదాపు ఎక్కువ మందికి హెల్ప్ చేస్తాను. ఇప్పుడు దాదాపు 100 మందికి హెల్ప్ చేశాను సార్ నేను. అదే ప్రాసెస్లో న్యూట్రిషన్ క్లబ్ ఓపెన్ చేసి ఇంకా మనం ఎక్కువ మంది రీచ్ అవ్వచ్చు, ఎక్కువ మంది హెల్ప్ చేసిన థాట్తో న్యూట్రిషన్ క్లబ్ కూడా స్టార్ట్ చేసాము. మా కోచ్ గైడెన్స్తో అండ్ మా క్యాప్టెన్ గారి డైరెక్షన్స్తో అలా న్యూట్రిషన్ క్లబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు డైలీ మా యొక్క క్లబ్లో దాదాపు 10-15 మంది డైలీ క్లబ్ వస్తున్నారు. ఆ ప్రాసెస్లో నాకు వచ్చిన కోచెస్తో ఇప్పుడు ఎలా అయితే MBOSలో కోచ్ ఆర్ట్ తీసుకున్నాం మా అందరం, అలా వాళ్ళ కొత్త కోచెస్తో డెఫరెంట్ పార్టీస్ కండక్ట్ చేయడం వల్ల ఎక్కువ మంది రీచ్ అయ్యాం సార్. అండ్ ఇలా న్యూట్రిషన్ ప్రొవైడ్ చేసాము మా క్లబ్లో. ఇదంతా కొత్త వాళ్ళకి న్యూట్రిషన్ అండ్ యూఎస్లు కట్టించడం, ఇలా చేయడం వల్ల ఇంకా మంచి క్లబ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ ఇలా నేను ఇండివిజువల్గా చాలా మందికి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తాను. ఇదంతా నేను ఇండివిజువల్గా ఇచ్చిన వాళ్ళు. అండ్ ఈ ప్రాసెస్లో నాకు హెల్త్ వచ్చింది అండ్ వెల్త్ వచ్చింది అండ్ రికగ్నేషన్ వచ్చింది. అంతకుముందు సాఫ్ట్వేర్ జాబ్ 10 years ఒకే కంపెనీలో చేస్తాను సార్. నా ఎక్కడ రికగ్నేషన్ లేదు. వర్క్ చేయించుకుంటారు, మెయిల్ ఈవినింగ్ డైలీ వర్క్ చేయకపోతే మెయిల్ పెట్టాలి, కరెంట్ పోయినా ఏం చేస్తామో వాళ్ళకి ఖచ్చితంగా ఆ అప్డేట్ అనేది ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎస్కలేషన్స్ వస్తాయి. కనుక నేను హ్యాపీగా రికగ్నేషన్ చేసుకున్నాను అండ్ వెకేషన్స్ ప్లాన్ చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత నేను ఒక తిరుపతి షిరిడి కాకుండా మా భార్యని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. వెకేషన్స్ వండర్లా ఇలా దేవుడి ప్లాన్స్ వెళ్ళాము. సో అలాగే ఇప్పుడు మనం నడిపించాం ఆ సుధీర్ సార్, వీళ్ళందరూ చెప్పి ఫోటో తీసుకుంటాను వెళ్ళిన ప్రతి వెకేషన్లో. నాకు చాలా బాగా ఇష్టం. మా ఫ్యామిలీ, మా బాబు సార్, మా వైఫ్ మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం సార్. అండ్ దీంతో పాటు నాకు చెక్ ఇన్కమ్ సార్. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, కానీ ఇది ఒక ప్యాషన్గా చేస్తున్నాను. హెల్త్ కొంచెం ఎక్కువ మందికి మనం రీచ్ అవుతాం పాటు. సో నాకు నా చెక్ వచ్చేసి 40 రూపాయలు వచ్చింది సార్. నేను ఇలా చెప్పాను డీటెయిల్గా ఇండివిజువల్గా ఇవ్వడం వల్ల 10,000 వచ్చింది. అలాగే నేను మీకు చెప్పినట్టు ఎక్కువ కూడా ఉంది సార్. నాకు క్లబ్ పెట్టడం వల్ల నాకు దాదాపు నెలకు 10,000 వచ్చింది. సో టోటల్గా 64,000 నేను చిల్లర ఇన్కమ్ తీసుకున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ వీళ్ళు మా కోచ్ అండ్ మా మెంటర్స్ అండ్ మా సునీల్ కుమార్ సార్ మెంటర్ కదా సార్. నాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. సో మొత్తం ఓవరాల్గా హెర్బల్ లైఫ్లోకి వచ్చి మీరు ఎన్నాళ్ళు అవుతుంది సార్? నేను 1-2 నెలలు అవుతుంది సార్ హెర్బల్ లైఫ్లోకి వచ్చి. ఓకే, మీరు సాఫ్ట్వేర్ జాబ్ ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు సార్? నేను 10 years చేస్తున్నాను సార్. సో లాస్ట్ మంత్ మీ పే ఎంత? హెర్బల్ లైఫ్లో సార్ సాఫ్ట్వేర్ జాబ్ సాఫ్ట్వేర్లో నాకు దాదాపు 2,30,000 వస్తుంది సార్. సో 10 ఏళ్ళు పని చేస్తే ఇప్పుడు మీ శాలరీ 2 lakhs, ఎవరో 2 lakhs వస్తుంది. ఇక్కడ మీరు వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది? 1 year అవుతుందా? 1 year అవుతుంది సార్. 1 yearలో 0 నుంచి 64,000 అంటే మంచి ఇన్కమ్ అయిన అకార్డింగ్ టు యువర్ క్యాలిక్యులేషన్. చాలా మంది సార్, చాలా మంది. నాకు 5 years ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 60,000 వచ్చింది సార్. నాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో 5 to 6 years వచ్చిన తర్వాత 60,000 వచ్చింది. వెరీ గుడ్. అంటే స్టార్టింగ్ చేస్తున్నాను సార్. యాక్చువల్గా ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ కూడా ఇది చేస్తున్నారు. వాళ్ళ ఊర్లో కారంపూడిలో హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసి జస్ట్ ఆయన బరువు తగ్గడానికి వచ్చారు, ఎందుకంటే ఆయన ఫీల్డ్ వేరే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా, ఆయనకి మంచి ఇన్కమ్ వస్తుంది. అండ్ బోనస్గా ఎంత వెయిట్ తగ్గారు మీరు? నేను దాదాపు 27 కిలోలు తగ్గాను సార్. 27 కిలోలు బరువు తగ్గారు సార్. గట్టిగా అండ్ సుఖీభావాలో ఎవ్రీ మంత్ ఒక సర్ప్రైజ్ వెకేషన్స్ పెడతాం. లాస్ట్ మంత్ ఈయనకి హెర్బల్ లైఫ్ లో ఎంటైర్ సుఖీభావ మీద ఒక చిన్న ప్రమోషన్ పెడితే ఈయన 1 lakh rupees బైక్ గెలుచుకున్నారు. ఒకసారి ఆ బైక్ కూడా ఫోటో చూపిస్తారా? సుఖీభావ ఇచ్చిన గిఫ్ట్ ఇది. హెర్బల్ లైఫ్ పుణ్యమా అని ఆయనకి గిఫ్ట్ వచ్చింది. డబ్బులు వస్తున్నాయి, ఆరోగ్యానికి ఆరోగ్యం వచ్చింది, దాంతో కూడా మంచి బైక్ కూడా గెలుచుకున్నారనమాట. సో ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఆ బైక్ ఫోటో కూడా పంపించండి సార్. వీడియో సార్ నా పాంప్లెట్ PDF లో ఉంది సార్. బైక్ ఫోటో కూడా ఉందా? ఉంది సార్. అండ్ ఆ బైక్ రావడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా నేను ఎక్కువ పని చేయడానికి నాకు సో నైబర్స్ ఓనిడా బొమ్మ ఉంది, ఓనిడా టీవీ యాడ్ ఉండేది చూసారు చిన్నప్పుడు.
నైబర్స్ ఓనర్స్ ప్రైడ్ అని చెప్పి, అంటే ఒనిడా టీవీ ఉన్న వాళ్ళకి ఇంటి పక్కన వాళ్ళు ఈర్షపడతారంటే ఓనర్ గర్వంగా ఫీల్ అవుతారంట. ఇప్పుడు మీకు వచ్చినందుకు ఎంతమంది ఈర్షపడుతున్నారో మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఇట్స్ ఓకే బికాస్ యూ డిజర్వ్. మీరు క్వాలిఫై అయ్యారు, గెలుచుకున్నారు. అండ్ సుఖీభావాలు ఇలాంటి ప్రమోషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. అండ్ మీరు కష్టపడాలే కానీ సుఖీభావం మిమ్మల్ని చక్కగా కేర్ తీసుకుంటది. మంచిగా లైఫ్ బాగుంటది. వెకేషన్స్ ఉంటాయి, పిక్నిక్లు ఉంటాయి, రికగ్నిషన్స్ ఉంటాయి. వాట్ ఎవర్ ఒక కామన్ మ్యాన్ కి ఏదైతే కావాలో డబ్బులు వస్తాయి, హెల్త్ వస్తుంది. దాంతో పాటు చాలా ఉంటాయి అనమాట. ఇంకొక పర్సన్ టెస్టిమోనీ కూడా విన్నాం. నెక్స్ట్ పర్సన్ ప్లీజ్. రామకృష్ణ అండ్ కార్తిక అన్మ్యూట్ చేసుకోండి మా. సో మేడం ది కూడా చాలా మంచి స్టోరీ, చాలా మంచి రిజల్ట్ హెల్త్ పరంగా, అలానే ఇన్కమ్ పరంగా కూడా. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు కార్తీక. రామకృష్ణ మా సార్ వచ్చేసి, నేను కారంపులోనే మాట్లాడుతున్నాను సార్. బిఫోర్ మా లైఫ్ వచ్చేసి ఇలా ఉండేవాళ్ళు సార్. నేను ఓవర్ వెయిట్ తో వచ్చాను సార్ ఈ కమ్యూనిటీకి. నేను 80 కేజీలు బరువు ఉన్నప్పుడు నాకు ఇబ్బంది అనిపించలేదు సార్. కానీ ఆ చీరలో నాకు ఎందుకో ఇరిటేషన్ అనిపించింది సార్. ఇలా ఉండకూడదు కదా అనిపించింది. నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అయింది సార్. యోగి సాయిరామ్ మా కోచ్. 4 నెలల్లో 18 కేజీలు వెయిట్ లాస్ తీసుకున్నాను సార్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ 80 కేజీలు ఉన్న నేను 62 కేజీలకు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉంది. ఇది సార్ మా ఫ్యామిలీ రిజల్ట్. నేను తీసుకోవడమే కాదు, మా వారు కూడా 33 కేజీలు వెయిట్ లాస్ అయ్యారు సార్. టోటల్ ఫ్యామిలీ హెల్దీగా ఉండడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ రిజల్ట్ అందరం కూడా తీసుకున్నాం సార్. ఎలా అంటే ఒక తండ్రి కొడుకు ఇద్దరు బట్టలు ఒకరి బట్టలు ఒకరు వేసుకోవడం, నేను నా కూతురు బట్టలు ఒక వేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది సార్. మాకైతే బిఫోర్ మా లైఫ్ స్టైల్ అలా ఉండేది సార్. ఈటింగ్ ఫుడ్ అనమాట, ఫుడ్ ఇద్దరం కూడా. మా లైఫ్ ఎలా ఉండేది అంటే సార్, పొలం పని ఫీల్డ్, టైలరింగ్ షాప్ మాది. ఇలా పార్ట్నర్షిప్ తో షాప్ పెట్టుకునే వాళ్ళము. ఒక 6,000 కోసం ఒక ప్రకృతి వ్యవసాయం చేశాను సార్ నేను. మాకంటూ కేబుల్ నెట్వర్క్ ఇలా ఉండేది. మాకు గేదెల ఫారం ఉండేది సార్. ఇప్పుడు కూడా ప్రజెంట్ నడుస్తుంది. మేము ఫుల్ టైం అయితే పెట్టలేదు. మా కోచ్ ఎప్పుడైతే నాకు ఓవర్ పెడుతున్నప్పుడు నాకు ఈ న్యూట్రిషన్ పరిచయం అయ్యారు. ఒక్కసారిగా మా లైఫ్ చేంజ్ అవడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎప్పుడు కోపడతా ఉండేవారు సార్. కానీ ఈ న్యూట్రిషన్ తీసుకున్నాక నేను రిజల్ట్ తీసుకునే ప్రాసెస్ లో మార్నింగ్ ఎక్సర్సైజ్ లో పిల్లలు మేము ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది మా లైఫ్ చాలా ఆనందంగా ఉంది సార్. ఎలా అంటే మాకు పెద్ద ఖర్చు అనిపించలేదు సార్. నాకైతే బేకరీ ఫుడ్స్ ఎక్కువ, బిర్యానీలు, మసాలా ఫుడ్లు ఎక్కువ తీసుకొస్తా ఉంటాడు. ఈ న్యూట్రిషన్ తీసుకుంటుంటే ఒక్కసారిగా మా లైఫ్ చేంజ్ అయితే ఒక 10 ఏళ్ళు లైఫ్ వెనక్కి వెళ్ళినట్టుంది సార్. పెళ్ళైన కొత్తలో రామకృష్ణ ఎలా ఉండేవాడు, ఇప్పుడు అలా ఉన్నాడు, బాగున్నాడు అనే మాట వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ నేను న్యూట్రిషన్ తీసుకోవడం ఇంకా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మా వర్క్ సార్ అది. ఈ ఫోటో చూస్తుంటే జస్ట్ ఫోటోగా ఉండిద్ది, కానీ అది ఎక్స్పీరియన్స్ చేసిన మాకే తెలుస్తుంది సార్. సంతూర్ సోపు యాడ్ చేస్తున్నారా ఏంటి, అమ్మ కూతురు అన్నట్లుగా మాట్లాడేవాళ్ళు సార్. చాలా సంతోషంగా ఉండేది మాకు. మా లైఫ్ సార్ ఇది. ఒక్కసారిగా చేంజ్ రావడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఒక పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ నుంచి ఇలా రిజల్ట్ తీసుకోవడం, ఒక 10 మందికి హెల్ప్ చేసుకుంటూ మేము న్యూట్రిషన్ క్లబ్ పెట్టాం సార్. ఆ క్లబ్ పెట్టి బయటకి మేమిద్దరం వర్క్కి వెళ్తాం సార్. పాంప్లెట్ వర్క్ చేసాము. అలా చాలా సంతోషంగా ఉంది. మా ఫ్యామిలీ మా పని మార్చుకోవడం వల్ల మాకు రిజిగ్నేషన్స్ అనేది వచ్చాయి సార్. మై కోచ్, మై మెంటర్ రిజిగ్నేషన్స్ నాకు చాలా సంతోషంగా ఉంది. పాంప్లెట్ వర్క్ ఇన్కమ్ వచ్చేసి ఈ మంత్ వచ్చేసి చెక్ ఇన్కమ్ 52,478 రూపాయలు రావడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. ఒక 4గురికి హెల్ప్ చేయడం వల్ల నా రిటైల్ ఇన్కమ్ సార్. 10 మందికి న్యూట్రిషన్ క్లబ్ కి 10-15 మంది రావడం వల్ల ఆ క్లబ్ ఇన్కమ్ వస్తుంది సార్. ఒక చదువుకున్న బ్యాక్గ్రౌండ్ నుంచి నాకు ఈ ఇన్కమ్ రావడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇంకా నేను మాత్రమే ఫుల్ టైం పెట్టాను సార్. మా సార్ ఇంకా ఆఫ్ టైమే అప్పుడప్పుడు వస్తున్నారు మాకున్న బాధ్యతలకి. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై మెంటర్. నిజంగా నన్ను ముందు నడిపిస్తున్న మా సార్ కి నిజంగా నేను కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాను సార్. క్లబ్ లో ఉన్నారు సార్, కారంపూడి క్లబ్ లోనే. మా పల్లెటూరు బ్యాక్గ్రౌండ్ సార్. మేము పల్లెటూరు నుంచి నేను డైలీ క్లబ్ కి వస్తుంటే ఒక్కటే నన్ను మోటివేషన్ చేస్తాడు సార్. ఎవరు ఎలా అనుకుంటే నీకెందుకు, మనం ఏం చేస్తామో మనకు అర్థం అవుతుంది, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఒకడు ముందుండాలని చెప్పేసి నన్ను దాటేస్తాడు.
నన్నైతే నువ్వు ముందుండని నిజంగా మా సార్కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను సార్. కారంపూడిలో ఉన్నాడు సార్, క్లబ్ లోనే అతను సారు. విన్నారు ఇప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పింది. ఉంటాడా రాత్రి పెళ్ళి అవుతుందిలే కానీ. థ్యాంక్ యూ సార్. మీ యొక్క మాటల స్ఫూర్తితో మేము ముందుకు వస్తున్నాం సార్. ఎంతో మంది జీవితాల్లో మేము ఉండాలని కోరుకుంటున్నాం సార్. దానికి మీరు ఎప్పుడు తోడుంటున్నారు. థ్యాంక్ యూ సార్. చదువుకుని చాలా తక్కువ, పొలం పని చేసుకుంటారు. ఇద్దరు బరువు తగ్గారు. ఎప్పుడైతే ఇద్దరు బరువు తగ్గారు వాళ్ళ ఊర్లో ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని చెప్పి కారంపూడిలో స్టార్ట్ చేశారు. ఒక పార్ట్ టైం చేస్తున్న అమ్మాయి నెలకి 75,000 సంపాదిస్తుంది. పర్లేదు అంటారు, అది కూడా పార్ట్ టైమే. ఓకే, ఒకప్పుడు ఒకవేళ సుఖీబాబుకి రాకపోయి ఉంటే అంత పొట్ట మీద ఆ స్వామి పొట్ట ఎప్పుడు పగిలేదో. ఇప్పుడు మొత్తం డెలివరీ చేసేసాం, కడుపు మొత్తం కూడా. ఓకే, నెక్స్ట్ పర్సన్ ప్లీజ్. సో ఈ కార్తిక గారు మీరు ఎన్నాళ్ళని హెల్ప్ స్టార్ట్ చేసి 1 year అవుతున్నట్టుంది. వీళ్ళు 2 years. గోపి నువ్వు ఎన్నాళ్ళని స్టార్ట్ అయ్యి? సార్ గుడ్ ఈవినింగ్ సార్. 4 years. సో 4 years సార్. ఎస్ సార్. ఓకే, సో ఇందాక ఆయన ఫస్ట్ పర్సన్ నామాల వేణుగోపాల్ 1 year, మేడం 2 years, ఇప్పుడు ఈయన 4 years. ఒకసారి చూడండి హెర్బల్ లైఫ్ లో ఇయర్స్ గడిచే కొద్ది వీళ్ళకి ఇన్కమ్స్ ఎలా వస్తాయి ఒకసారి చూడండి. ఆయన స్టోరీ కూడా గోపి నీ స్టోరీ చెప్పు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. మై సెల్ఫ్ వచ్చేసరికి అమర్ గోపీనాథ్. నేను నగరికల్ నుంచి మాట్లాడుతున్నాను. బిఫోర్ ఈ సిస్టమ్ కి పరిచయం అవ్వకముందు నేను ఫ్రూట్స్ హోల్సేల్ లో మా బాబాయ్ గారి దగ్గర వర్క్ చేసేవాడిని. దీంతో పాటుగా కరోనా టైంలో నేను చదువుకున్నాను, కానీ డిగ్రీ కంప్లీటెడ్ అయిపోయింది. ఎప్పుడైతే ఎంబీఏ కంప్లీట్ చేద్దామని గుంటూరు వచ్చానో, గుంటూరు వచ్చినప్పుడు నా బ్యాక్గ్రౌండ్ అనేది డబ్బులు లేకపోవడం వల్ల, మా నాన్నగారు చనిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. అక్కడ ఫ్రూట్స్ హోల్సేల్ చేసుకుంటూ నేను అక్కడ సాయంకాలం పూట ఫుడ్ కోసం మా అమ్మగారు హాస్టల్లో ఉండడానికి మనీ అయితే పంపించేవాళ్ళు, కానీ చాలా ఇబ్బంది పడుతూ అక్కడ గడపడం అనేది జరిగింది. కానీ చదువుకుంటూనే చాలా కష్టపడుతూ ఉండేవాడిని. ఇప్పుడు చెప్పు, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు చెప్పు, వీడియో ఆఫ్ చెప్పు. సార్ ఇప్పుడు ఓకేనా? చెప్పు, ట్రై చేయి. చదువుకుంటూనే ఇక్కడ వర్క్ చేస్తూ ఉండేవాడిని మా బాబాయ్ గారి దగ్గర. అలాగా ఫ్రూట్స్ హోల్సేల్ లో వర్క్ చేశాను. దీంతో పాటుగా కరోనా టైంలో కొన్ని జాబ్స్ అయితే వచ్చినాయి, కాబట్టి కన్సిస్టెన్సీగా ఎక్కడ వర్క్ చేయలేదు. ఎందుకోసం వర్క్ చేయలేకపోయానంటే ఎక్కడ చేసినా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది లేదు. ఎప్పుడైతే ఇక్కడ బీటీపీలో బరువు తగ్గానో సారు రికగ్నైజేషన్ కే నేను పడిపోయాను. ఫస్ట్ నాకు అంతలా రికగ్నేషన్ చేశారు సుజిత్ సారు. ఆ రికగ్నేషన్ కి నేను ఫ్లాట్ అయ్యి ఇక్కడ హెర్బల్ లైఫ్ లో వర్క్ చేస్తున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా మంది పీపుల్స్ కి హెల్ప్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ లో నేను ఒక 15 kgs తగ్గాను, విత్ ఇన్ స్పామ్ 45 days లో 45 రోజుల్లో 15 kgs తగ్గాను. నాకు గుంటూరు పిలిచి ఈ రికగ్నేషన్ జరిగింది. ఈ రికగ్నేషన్ కి నేను ఫ్లాట్ అయిపోయాను. ఇక్కడ వర్క్ చేసుకుంటే చాలా జీవితం ఉంటది అని నేను సార్ మాటల ద్వారానే నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. నేను యాక్చువల్ గా ఎవరి మాట విన్ను, ఒక సుజిత్ సార్ మాటే వింటాను. మా బాబాయ్ కూడా అలాగే చెప్తూ ఉంటారు. ఆ సార్ మోటివేషన్స్ కి, ఇన్స్పిరేషన్స్ కి, వీటన్నిటికీ నేను ఒక పెద్ద ఫ్యాన్ అన్నమాట. ఎప్పుడైతే ఇంత రికగ్నేషన్ నాకు జరిగిందో, బిఫోర్ మ్యారేజ్ అవ్వలేదు. ఆ మ్యారేజ్ అవ్వకపోవడం వల్ల నేను చాలా దూరం ట్రావెల్ చేస్తూ ఒక 10 మంది జీవితాలను మార్చాలనేది నేను ఒక గోల్ గా పెట్టుకున్నాను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ట్రైనింగ్ అన్నమాట. ఎప్పుడైతే ఈ ట్రైనింగ్ విన్న తర్వాత ఇందులో కష్టపడితే మంచి ఫలితం అనేది నేను నిర్ణయించుకున్నాను. చాలా మంది రిలేటివ్స్ తో నేను ఫోటో దిగాను. ఫస్ట్ వెకేషన్ కి వెళ్ళేటప్పుడు మా బావగారు, మా చెల్లి గారు వచ్చి నన్ను వదిలిపెట్టారు. చాలా మంది రిలేటివ్స్ తో నేను ఫోటో దిగిన తర్వాత అంటే వీళ్ళ దగ్గర కూడా నేను ఫోటో దిగొచ్చు అనేది నేను నిర్ణయం తీసుకున్నాను. చాలా మందికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత మంచి జీవితం నాకు దొరకటం గాడ్స్ గిఫ్ట్ అన్నమాట. ఎక్కడ కూరగాయల మార్కెట్ లో ఉండే వ్యక్తిని ఆ ఫ్లైట్ ఎక్కించారు సుధీర్ సారు. ఒకేసారి కేరళ వెకేషన్ తీసుకెళ్ళడం వల్ల మా అమ్మగారిది గోలు నేను ఫ్లైట్ ఎక్కిద్దామని, కానీ మా తాతయ్య గారిని
తీసుకెళ్ళమని మా అమ్మ గోల్ పెట్టుకుంది. తాతయ్య గారిని తీసుకెళ్ళడం వల్ల నాకు ఇంకా ఇన్స్పిరేషన్ గా మారి తాతయ్య నాకు ఎప్పుడైతే సపోర్ట్ చేశారో ఫ్యామిలీ మొత్తం మంచిగా సపోర్ట్ చేసింది. నాకు చాలా మంచి వెకేషన్స్ కి ఈ సుఖీభావ సిస్టమ్ వల్ల వెళ్ళగలుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ పీపుల్స్ కి హెల్ప్ చేయడం వల్లే ఇంత మంచి వెకేషన్. ఇందాక సార్ ఆల్రెడీ చెప్పారు, ఈ వెకేషన్స్ కి ఎప్పుడైతే రీచ్ అయ్యానో చాలా మంచి రికగ్నేషన్ అనమాట. గట్టిమని పొజిషన్ అప్పుడు కూడా చాలా మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ ఉంది చూడండి. వీళ్ళందరూ వచ్చి ఇంత మంచి పొజిషన్ కి మా తాతయ్య గారు ఒక గోల్ పెట్టారు సార్ మొన్నే లాస్ట్ మంత్. అది ఇప్పుడు చెప్తాను మీకు. ఇంత మంచి గోల్ నేను మా తాతయ్య గారిలో ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ గట్టిమని రికగ్నైజేషన్ అప్పుడు తాతయ్య గారు వచ్చారు. మళ్ళీ ఇలాంటి రికగ్నైజేషన్ మీటింగ్ అయిన తర్వాత వస్తా అన్నారు సార్. దానికోసం నేను కష్టపడుతున్నాను. లాస్ట్ మంత్ నుంచి చాలా బాగా కష్టపడుతున్నాను. ఇంకా బాగా కష్టపడాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై మెంటర్ సుధీర్ కుమార్ సార్. ఇంత సిస్టమ్ ని తయారు చేసినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. ఈ సిస్టమ్ లేకపోతే నేను ఉండేవాడిని కాదు. ఎందుకంటే చిన్న చిన్న సమస్యలకి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడిని. ఇంత చిన్న వయసులో మంచి గ్రేట్ ఆపర్చునిటీ దొరకడం గాడ్స్ గిఫ్ట్ సార్. దిస్ ఇస్ మై లాస్ట్ మంత్ చెక్ సార్, 2,20,000. ఇది కూడా ఈ లాస్ట్ ఇయర్ కల్లా 5 lakhs కావాలని కోరుకుంటున్నాను సార్. ఇట్స్ మై ప్లెజర్ సార్. ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టారా? ఇది ట్రాన్స్పరెంట్ హెర్బల్ లైఫ్ ఏది దాచిపెట్టదు, మేము కూడా ఏం దాచిపెట్టాం. లాస్ట్ మంత్ అతనికి వచ్చిన చెక్ 2,20,160 రూపాయి. చూడండి, కొంచెం టైం ట్రావెల్ చేస్తుంటే ఆయన 4 years. సో దీంతో పాటు ఆయన క్లబ్ ఉంది, రిటైల్ ఇన్కమ్ క్లబ్ ఉంది, ఒక 35,000 వచ్చి ఒక 2,60,000. పర్లేదు అంటారా? మంచి ఇన్కమ్ అయినా పార్ట్ టైం మళ్ళీ అగైన్. అండ్ ఆయన ఎవరి మాట వెండు, నా మాట వింటారని ఇప్పుడు చెప్పాడు, నాకు కూడా ఇప్పుడు తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ గోపి సార్, థ్యాంక్ యూ సో మచ్. బాగుందా రిజల్ట్? ఓకే, సో ఎలా ఉన్నాయి రిజల్ట్స్? బాగున్నాయా? ఒకటి గుర్తుపెట్టు, హెర్బల్ లైఫ్ అనేది ఈక్వల్, అందరికీ ఉపయోగపడే. మీకు చదువు ఉందా లేదా అడగదు. మీరు కేవలం ఒక 2 గంటలు టైం కేటాయించగలిగితే మీ పనులన్నీ మీరు చేసుకుంటే చేసుకోవచ్చు. ఇంకోటి ఏం తెలుసా, సపోజ్ మీరు ఏదైనా వ్యాపారం పెట్టారనుకో, మీరే సొంతగా మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు, మీకు ముందు నడిపించే వాళ్ళు ఎవరు ఉంటారు. బట్ హెర్బల్ లైఫ్ మీరు స్టార్ట్ చేస్తే మేము అనుకుంటాం, మీరు చక్కగా చేసుకోవడానికి మేము నేర్పిస్తాం. వారం ట్రైనింగ్ ఏం చేయాలో నేర్పిస్తాం. మీకు ఇబ్బందులు పర్సన్ కి ఎవరన్నా అండుంటే బిజినెస్ ఎంత బాగుంటుంది. ఆ అండ హెర్బల్ లైఫ్ లో మీకు అందరికీ ఉంటది అనమాట. సో స్టార్ట్ చేయండి. సో ఇదంతా మీకు నచ్చింది, బాగుంది అనుకుంటే కనుక మీరు చేయాల్సింది ఏం లేదు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయా? ఒక 2,000 రూపాయలు జస్ట్ పే చేయండి. అండ్ మీకు ఆల్రెడీ టోకెన్స్ ఇచ్చారా? టోకెన్స్ ఇచ్చారా? మీకు అందరికి ఇప్పుడు బిర్యానీ తీసుకొస్తున్నారు. తింటారా బాబాయ్? అసలు తగ్గేది లేదు అసలు. ఒక మంచి బిర్యానీ దొరుకుద్ది. క్లబ్ లో జూమ్ లో ఉండే వాళ్ళందరికీ నమస్కారం. మీకు బిర్యానీ లేదు, మీరు రాలేదు కదా, మన ఏం చేయమంటారు? మీ క్లబ్లో మీకు బిర్యానీ పెడతారు, అండ్ ఇక్కడ మెయిన్ క్లబ్ లో బిర్యానీ పెడతాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బ్యాక్ టు MC. మేడం మీరు క్లోజ్ చేయండి, రూమ్ లో క్లోజ్ చేసి. ఎలా అనిపించింది? సో అర్థమైందా? మీ కోచెస్ తో ఒకసారి